హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నా చూస్తున్నారా? నేను ఉన్నది ప్రస్తుతం అయితే పిజ్జాలో కూడా లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గర, అంటే ఇది మినీ టైంలో కూడా అంటారు ఇక్కడ. ఒకసారి ఇది దాదాపు 2020లో ఇక్కడ వరదలు వచ్చినాయి. వరద వచ్చినప్పుడు ఈ కట్టు మొత్తం తెగిపోయింది, ఈ పక్క ఉన్న కాలేజ్ మొత్తం మునిగిపోయినాయి. దాని తర్వాత ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన హెచ్ఎండి ప్రోడక్ట్ ఇది. ఒకసారి మనం దీన్ని చూద్దాం, ఎట్లా ఉంది, డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ చేసినారు, ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది బోర్డు మీరు చూడొచ్చు. అప్పుడున్న మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెనింగ్ చేశారు. ఇక్కడ నేమ్ కూడా పోయింది. ఇక్కడ చూడొచ్చు హెచ్ఎండిఏ లోగో కూడా వీకింది. ఇదంతా యోగా సంబంధించిన పోస్టర్స్, చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఇదంతా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. దాదాపు 13.5 to 14 crores వరకు దీన్ని బడ్జెట్ అలొకేషన్ చేసినారు. డెవలప్మెంట్ చాలా బాగుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకర్స్ చాలామంది ఇక్కడికి వస్తారు. ఇదంతా పిజ్జా కూడా రిజర్వ్ అంటారు, చూడవచ్చు. పిజ్జా పెద్ద సర్వ్. ఇదంతా గ్రీనరీ అయితే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నారు. తర్వాత వాసన అయితే కొంచెం బాగానే ఉంది. వాసన తప్పడం కష్టమే. ఇప్పుడు నేను చూడవచ్చు ఐ లవ్ పిజ్జావాడ అనే బోర్డు కూడా ఉంది. ఇప్పుడు నా ముందు ఒక గజీబో ఉంది. గజీబో చూడవచ్చు, చాలా బ్యూటిఫుల్గా, ఏమంటారు, శాండ్ స్టోన్తో చేసిన గజీబో ఉంది. నా వెనుక చూడవచ్చు గజీబో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దాంతోపాటు నా వెనకాల టెంపుల్ కూడా ఉంది, సూపర్గా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కానీ ప్లస్ జిమ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఇక్కడ ఏం లేవు. చాలామంది అడుగుతున్నారు కూడా. అండ్ మార్నింగ్ వాకింగ్ వచ్చేవాళ్ళు కానీ ఈవినింగ్ చిన్నపిల్లలు తీసుకొచ్చేవాళ్ళు కానీ ఏమవుతుందంటే, పిల్లల కోసం చిన్న ప్లే ఏరియా కానీ ప్లస్ అదే జిమ్, మార్నింగ్ వాకింగ్ వచ్చిన వాళ్ళు ఇంకా జిమ్ ఏర్పాటు చేస్తే కొంచెం హెల్త్ పరంగా ఇంకా బాగుంటుంది. అట్మాస్ఫియర్ బాగా డెవలప్మెంట్ బాగా చేయవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు ఇది గమనించి ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఏర్పాటు చేస్తే ఇంకా ఇది బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. సో దానిపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అదే ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చినాయో 2020 తర్వాత ఇక్కడ ఇదే ప్లేస్లో చెరుకు కట్ట మొత్తం కొట్టుకుపోయింది. ఈ టెంపుల్ వెనుకల టెంపుల్కి తర్వాత పక్క ఉన్న కాలనీస్ మొత్తం మునిగిపోయినాయి. అప్పుడు నా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే హెచ్ఎండిఏ ఫండ్స్ నుంచి దాదాపు 14 crores, అప్రాక్సిమేట్లీ 14 crores వరకు ఖర్చు వేసి బ్యూటిఫుల్ బండ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి బండ్ చుట్టుపక్కల ఎక్కడ మున్సిపాలిటీ లేదు. ఎక్కడ లేదు. చాలామంది ఇక్కడికి వస్తారు, చాలామంది అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ చెరువు కొట్టుకపోయినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, డెవలప్ అయిన తర్వాత నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇలాంటి ప్లేస్, ఇలాంటి డెవలప్మెంట్స్ ప్రతి దగ్గర జరగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.